ఈ మధ్య రీల్స్ ఓపెన్ చేస్తే చాలు రామస్వామి బిర్యానీ అని అంటున్నారు. అసలు ఏంటబ్బా స్పెషల్ అని చెప్పి నేను తినడానికి వెళ్ళాను. తిన్నాక అర్థమైంది అసలు ఎందుకు వీళ్ళు ఇంత ఫేమస్ చేశారు అని. ఎండ్ ఆఫ్ ద డే మనం కష్టపడేది ఎందుకు గైస్? మంచిగా తినడానికే కదా. అలాంటి తిండి ఇలాంటి ప్లేసెస్లో దొరుకుతుందంటే మనం వెళ్ళకుండా ఉంటామా చెప్పండి? ఎవరేమనుకున్నా నా వరకైతే ఒక మనిషి కష్టపడేది కడుపు నిండా తినడానికి. మనమున్న ఈ జనరేషన్లో ఈరోజున్న మనిషి రేపు ఉంటాడో లేదో తెలియదు. అలాంటప్పుడు ఉన్న టైంని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళ లైఫ్ బాగుంది వీళ్ళ లైఫ్ బాగుంది అని చాలా అనుకుంటాం. వాడేమన్నా దేవుడా లేక నువ్వు కాదా? నీ లైఫ్ నువ్వు కూడా అలా మార్చుకోవచ్చు కదా. అందరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాడేం చేశాడు? దానికి సొల్యూషన్ వెతుక్కున్నాడు. నువ్వేం చేసావు? అసలు సొల్యూషన్ గురించే ఆలోచించలేదు. లైఫ్ ఎప్పుడూ అందరికీ ఒకేలా ఉంటుంది. నువ్వు ఆపేస్తే ఆగుతుంది, మొదలు పెడితే ముందుకెళ్తుంది. దాన్ని బట్టి నీకేం అర్థమైంది? లైఫ్లో నువ్వు ముందుకెళ్ళట్లేదని. పాయింట్కి వస్తే ఈ ట్రాఫిక్ ఎవడెలా పోయినా వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు మాత్రం ముందుగా ఇంటికి వెళ్ళాలి. ఇదే సేమ్ లైఫ్లో కూడా అప్లికబుల్ చేసుకోండి. ఎవడెలా ఉన్నా మనకెందుకు, మనం బాగుందాం అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకో, లైఫ్లో నీ గురించి నువ్వు ఆలోచించే అన్ని రోజులు పక్కనోడి గురించి నీకు అవసరం లేదు. పక్కనోడి గురించి నువ్వు అంతగా ఆలోచిస్తుంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతావు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలని. నేనేదో మోటివేషనల్ స్పీకర్లా చెప్పేశాను, బట్ ఇది నిజం అంతే. నచ్చితే పాటించండి, లేదా వదిలేయండి అంతే. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.